హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. మనం రెగ్యులర్గా కిచెన్లో చాకు, కత్తిపీట ఇలాంటివి కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. చాలాసార్లు మన వేళ్ళు కూడా తెగుతూ ఉంటాయి. చిన్న చిన్న కట్ అయితే పర్లేదు, ఒక ఆయింట్మెంట్తో పోతుంది బ్యాండేజ్ వేసుకుంటే. బట్ ఇట్స్ డీప్ లాసరేషన్, అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇలాంటి కేసే నా డ్యూటీలో ఒక కేసు చూశాను. ఒక ఆవిడ కూరగాయలు తరుగుతూ బయట పిల్లలు ఆడుకుంటూ అరిచినప్పుడు ఏవైందో అన్న కంగారులో కత్తిపీట మీద కాలు పెట్టేశారు. దాంతోటి ఆవిడ కాలు బొటన వేలికి అండ్ మిగతా వేళ్ళకి మధ్య చాలా డీప్ లాసరేషన్ అయింది. చాలా పెద్ద కట్టు, చాలా వరకు రక్తం పోయింది. ఆల్రెడీ ఆవిడ అనీమియాలో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా అయినా బ్లడ్ ఆపాలి అని దాని మీద కాఫీ పౌడర్, పసుపు ఇలాంటివన్నీ చల్లి ఒక క్లాత్ చుట్టి తీసుకుని వచ్చారు. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, దెబ్బ తగిలినప్పుడు కాఫీ పౌడర్లు, పసుపులు ఇలాంటివన్నీ పెట్టకండి. ఒక గుడ్డ పెట్టి కొంచెం ప్రెషర్ పెట్టినట్టయితే ఒక 3 minutes వరకు నొక్కి పట్టుకుంటే బ్లీడింగ్ ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా కాఫీ పౌడర్లని, టీ పౌడర్లని ఇలాంటివి వేయడం వల్ల ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. తొందరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ లోపు 3 to 4 minutes వరకు మనం బ్లీడింగ్ని ప్రెషర్ పెట్టి ఉంచాలి. బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. కాఫీ పౌడర్ పెట్టడం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ ఇన్ఫెక్షనే ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాఫీ పౌడర్ పెట్టడం వల్ల బ్లీడింగ్ తొందరగా ఆగిపోవచ్చు అండ్ రక్తం తొందరగా గడ్డ కట్టొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవ్వచ్చు. బట్ మనం బయట ఓపెన్గా పెడతాం కాబట్టి కాఫీ పౌడర్ ఇలాంటివన్నీ బెనిఫిట్ కంటే రిస్కే ఎక్కువగా ఇన్ఫెక్షన్ జరుగుతుంది. అండ్ ఇది మన బాడీలో న్యాచురల్ ప్రాసెస్ని ఇంటర్ఫియర్ అవుతుంది. సో దీనివల్ల మనకి తొందరగా హీల్ అవ్వకుండా ఉండడము అండ్ హీల్ అయిన తర్వాత కూడా స్కార్ పడిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. స్కిన్ ఇరిటేషన్ రావచ్చు. అంటే కొంతమందికి కఫిన్ అలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్కిన్ అలర్జీ ఎక్కువగా ఉంటుంది. సో అనుకోకుండా ఎవరికైనా దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతున్నప్పుడు సినిమాల్లో చూపించినప్పుడు మట్టి, కారం ఇలాంటివన్నీ పెట్టి కట్టడం ఇలాంటివి ఏం చేయకూడదు. అది చాలా డేంజరస్. ఒక క్లీన్ క్లాత్ తీసుకుని జెంటిల్ ప్రెషర్ అప్లై చేయాలి. ఎక్కడైతే మనకు వుండ్ ఉందో దాని మీద పెట్టి ఇలా 3 to 4 minutes వరకు ప్రెషర్ అప్లై చేసినట్టయితే బ్లీడింగ్ ఆగిపోతుంది. అండ్ ఇఫ్ ఇట్స్ అబ్రేషన్ ఆర్ ఇన్సిషన్ లాగా బాగా డీప్గా తెగిపోయినట్టయితే వాటరు, మైల్డ్ సోపు ఇలాంటివి తీసుకొని క్లీన్ చేసుకోవడం బెటర్. ఇఫ్ మీకు దగ్గరలో యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ ఏవైనా ఉంటే రాసుకోవచ్చు. లేదంటే నార్మల్గా క్లీన్ క్లాత్ దాని మీద పెట్టేసి తొందరగా హాస్పిటల్కి వచ్చేస్తే డాక్టర్ ఓపెన్ చేసి టీటీ ఇంజెక్షన్ ఇచ్చి అండ్ ఇఫ్ కుట్లు పడేటట్టుంటే వేసి డ్రెస్సింగ్ చేసి మందులు రాసి పంపిస్తారు. సో ఆ పేషెంట్ అయితే చాలా వరకు డీప్ లాసరేషన్తో బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ మా దగ్గరకు వచ్చారు. సో క్లీన్ చేసి అండ్ సూచరింగ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాము. తర్వాత ఆవిడికి తగ్గిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు సూచర్ రిమూవల్ చేసినప్పుడు కాలైతే బెటర్ అయింది. సో ఐ రిక్వెస్ట్ కిచెన్లో పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చాకుల్ని వాటిని ఉపయోగిస్తే బెటర్. ఇఫ్ తుప్పు పట్టిన చాకు ఇలాంటివి ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇలాంటి చాకులు, కత్తిపీటలు పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా కొంచెం దూరంగా ఉంచుకుంటూ అండ్ ఇవి ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా యూస్ చేసుకోండి. సో జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.